మీరు వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ అయితే కొట్టాలి. కింద థమ్స్ అప్ సింబల్ ఉంటది కదా! అదే లైక్. నాకైతే లైక్ చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు అందరు వీడియోస్ కానీ ఎవరు లైక్ చేస్తలేరు. లైక్ చేస్తే ఏం కాదు. లైక్ అయితే కొట్టుర్రి. ఏం డబ్బులు కట్ కావు అకౌంట్‌లోకెళ్ళి. ఓకేనా? లైక్ చేయండి. హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అయితే మీకు తెలుసు కదా నేను పెళ్ళికెళ్ళినా అని. సో, ఇక్కడనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ స్టే చేసి మేము నాగలక్ష్మి వాళ్ళ ఇంటికెళ్ళినాం. పెళ్లి కూతురి పేరు నాగలక్ష్మి కదా! అయితే ఒక్కటే ఊరన్నట్టు. సో, వీళ్ళ ఇంటికొచ్చినాము. ఇక్కడనైతే హోమ్ టూర్ చేస్తున్నా నేను. ఎందుకంటే నాకు ఇలా ఇల్లు చాలా నచ్చింది. అందుకే నేను హోమ్ టూర్ చేద్దామని ప్లాన్ చేసిన. చాలా బాగుంది ఈ హోమ్ టూరు. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. ఇట్లాంటి ఇల్లు చూడడం నేనైతే ఫస్ట్ టైం మెదక్ డిస్టిక్ వీళ్ళది. మీకు ఎవరికైనా ఇట్లాంటి ఇల్లు తెలిస్తే కూడా చెప్పండి నాకు కామెంట్ రూపంలో. ఓకేనా? ఇప్పుడైతే నేను మొత్తం చూపిస్తా వీళ్ళ ఇల్లు. చాలా బాగుంది. ఇంట్లోనే అన్నీ అన్నట్టు వాష్రూమ్, సింక్ ప్రతి ఒక్కటి ఇంట్లోనే. అంటే అదేం డూప్లెక్స్ అనుకోకండి, కానీ కాదు. ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లనే ఇల్లు. బట్ లోపలనైతే అన్నీ ఉన్నాయి. పైకి చూడడానికి బాగాలేదు కానీ లోపలనైతే చాలా బాగుంది. మీరైతే చూడండి. ఓకేనా? ఇటు రండి ఇక చూద్దాం. లైక్ అయితే చేయండి ఫస్ట్ చూసే ముందు. ఇదైతే అక్కడ కనిపిస్తుంది కదా అదైతే ఇల్లు. అక్కడ కూర్చున్నది అయితే అంకుల్ వాళ్ళ నాన్న అన్నట్టు. పైన స్లాబ్ బాగుంది ఇల్లు. ఇది మొత్తం ఫ్లోరింగ్ చేసి మంచిగా అదంతా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది అన్నట్టు. ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్. ఇదైతే బాగుంది. వీళ్ళైతే క్రిస్టియన్స్ అన్నట్టు. పైన అది ఉంది కదా యెహోవా అనేది ఉంది పాంప్లెట్ అదైతే ఉంది. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇది ఫ్లోరింగ్ చేస్తేనైతే హైలైట్ కనబడుతుంది ఇల్లు. నాకైతే మంచిగా నచ్చింది అసలు. ఇది మెయిన్ వచ్చేసి ఇదంతా హాలు. ఇక్కడ మనకి నార్మల్గా ఎట్లుంటుంది హాలు, 2 బెడ్రూమ్లు, అటాచ్ వాష్రూమ్ ప్లస్ కిచెన్, పూజ గది అట్లా ఉంటుంది కదా. వీళ్ళది ఇట్లా కాకుండా డిఫరెంట్ టైప్ ఉంది అన్నట్టు. నేను అవన్నీ చూపిస్తాను. ఇక్కడైతే పెద్ద హాల్ కదా ఫస్ట్. తర్వాత ఇదైతే వాళ్ళ అన్న వాళ్ళ బెడ్రూమ్ అన్నట్టు. ఇది బాగుంది. ఇది ఒక రూమ్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక అన్న, 2 అక్కలు, ఈమె 4 మెంబర్స్ అన్నట్టు. ఇది మొత్తం ఒక హాలు. ఇక్కడ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్. ఇదంతా వాళ్ళు ఇక ఇక్కడ అవన్నీ సామాన్ అన్ని పెట్టుకున్నారు. ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఫ్రేమ్సే. ఫ్లోరింగ్ చేసి పెడితేనైతే హైలైట్ ఉంది. నాకైతే అదే అనిపించింది. ఇంత మంచి ఇంట్లో ఫ్లోరింగ్ లేకుండా ఎట్లుంటుంది అని అనిపించింది. కానీ ఇక ఎవరి పరిస్థితులు వాళ్ళు కదా. ఇది ఒక రూమ్ అన్నట్టు. ఇదైతే లైక్ బెడ్రూమే. అంటే 3 బెడ్రూమ్స్, ఒక హాలు, కిచెన్ అందులోనే ఉన్నాయి అన్నట్టు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా కడతామని అన్నారంట. బట్ ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది కదా, వాష్రూమ్ కట్టకుండా ఒకటే ఇల్లు పెద్దగా కట్టేసారని చెప్పారట. ఇక్కడైతే ఇది తెలుసా మోతికాకులు వీటినైతే తీసుకొచ్చి ఎండబెట్టి చుట్ట వేస్తారు. ప్లస్ ఇస్తార్లు కూడా కుడతారు అన్నట్టు. అది చాలా బాగుంటుంది. నేను ఒకప్పట్లో తినేది. మా మమ్మీ చాలా కుట్టేది అన్నట్టు. వీటినైతే వీళ్ళు స్టోరీ చేసుకున్నారు. నాకు మళ్ళీ అదే గుర్తుకొచ్చింది. ఇక లోపలనైతే ఇంకొక బెడ్రూమ్. ఇక్కడ మొత్తం ఇక పనిముట్లు, వ్యవసాయ సామాన్లు అవన్నీ. వీనైతే ఆనియన్స్ ఉన్నాయి. ఈ ఉల్లిగడ్డలు మొత్తం వాళ్ళ పంటలు వండినాయి అన్నట్టు. వాళ్ళ చేనులో వండినాయి, సారీ, వాళ్ళ పంటే అన్నట్టు. ఇదంతా ఇక మొత్తం వ్యవసాయం సామాన్కి మందు డబ్బా. వాళ్ళకు చేను కూడా ఉందట, పొలం. అందుకే ఇవన్నీ అక్కడ కనిపిస్తుంది. అటకలాగా వేసిరు సజ్జ నుంచి ఇటు సైడు అట్లా వేసి అవన్నీ అయితే చేసిరు. అయితే న్యాచురల్ ఆనియన్స్, ఇంకా అల్లము అవన్నీ పండించుకుంటారంట. ప్లస్ కూరగాయలు కూడా వాళ్ళకు సరిపడేంత వాళ్ళైతే పండించుకుంటారట. అట్లయితే ఆర్గానిక్ కదా, మంచిగా అదే బెటరు. పైన అయితే చాట మంచిగా పూజించి పెట్టారు. ఆడ పార, గడ్డ పారలు అవన్నీ ఒడ్లు ఎక్కేది అంత ఉంది. అయితే ఇక్కడైతే ఫ్రిడ్జ్, అటు సైడ్ అయితే ర్యాక్ ఉంది. ఇది మెయిన్గా మనకి కిచెన్లో చాలా బాగుంది. నాకు నచ్చింది. అంతగానో ఏం బాగుందో అని అడుగుతారు కావచ్చు, కానీ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ హౌజ్. మనకి సిటీలలో ఇట్లా మొత్తం ఇట్లా ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేలాగా అన్ని అది మనం క్రియేట్ చేసుకుంటాం కదా, అట్లా లగ్జరీగా ఉండాలని. సో ఇట్లున్న దాంట్లో కూడా లగ్జరీగా ఫీల్ అయ్యేది ఇట్లనే, ఇదే అన్నట్టు. మనం బయట అడుగు పెట్టకుండా చేయాలి పనులు అది అని అంటారు కదా, అట్లా ఇందులోనే హౌస్ ఉంది. చాలా బాగుంది. ఇక హౌస్ నుంచి ఇక్కడ ప్లేస్ అన్నట్టు. అక్కడ మొత్తం మనం బట్టలు ఉతకడము, బోల్ తోమడము, బట్టలు అంటే బయటనే ఉతుకుతారు కానీ బోల్ తోమడము అవన్నీ. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఒక దాంట్లో ఛాయ్, ఒక దాంట్లో పాలు అయితే పెట్టింది మేము పోయినామని. ఇదంతా వంట రూము. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది అయితే ఇదే అన్నట్టు. ఇందులోనే కట్టెల పొయ్యి ఉంది. నాకైతే చాలా నచ్చింది మంచిగా. ఎందుకంటే కెమికల్ లేకుండా ఈ రోజులలో ఏది లేదు అసలు. ఆర్గానిక్గా ఏదైనా ఆర్గానిక్ కావాలని అనుకుంటాం కదా. ఇంత మంచిగా కట్టెల పొయ్యి మీద అండే వాళ్ళైతే వీళ్ళే. నేను మీకు చూపిస్తా చూడండి. వీడు ఉంది కదా, ఇది 2 అన్నట్టు. ఇటు నుండి అటు మంట 2 ఈ కట్టెల పొయ్యి. ఇందులో నుంచి పొగ ఇట్లా పైకి బిల్డింగ్ పై రాక కట్టిర్రు. నేను అది కూడా చూపిస్తాను మళ్ళా పైన. మళ్ళీ ఒక వీడియో తీస్తే ఇట్లా లైన్ మంచిగా ఏ గాలి రాకుండా లోపలనే అన్నట్టు పొగ పైకి వెళ్ళిపోతుంది. అంత బాగుందో కదా. మంచిగా వంట రూమ్లో కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇదైతే పైన చూపిస్తాను నేను మీకు. అవి ఇక్కడ ఉందా
ఇంగో ఇక్కడ నేను చూపిస్తున్నా ఇట్లా పైన కింది నుంచి పొగ పైకి రావడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో అదే అక్కడ చూస్తున్నారు, నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నా, అక్కడ 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 ప్రతి ఒక్కరి ఇంట్లో సేమ్ ప్రాసెస్ అంట, ఇట్లనే సేమ్ మోడల్ అంట. నేనైతే చాలా షాక్ అయినా, ఈ కాలంలో కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నారంటే గ్రేటే అని. మా నానమ్మ ఒక ఆమె వండుతుంది అని నేను ఒక వీడియో పెట్టిన, నెక్స్ట్ అయితే వీలే. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళినప్పుడు కూడా రైస్ దాని మీదే పెట్టింది. అసలు నేను రైస్ పెట్టినప్పుడు అవన్నీ వీడియో తీసుకోలేదు, అవన్నీ స్కిప్ అయిపోయినాయి అన్నట్టు. ఎట్లుంది, నచ్చిందా మీకైతే? నాకైతే మస్తు అనిపించింది. ఇది ఒక మినీ వ్లాగ్ అన్నట్టు, అంత పెద్ద వ్లాగ్ లాగా ఏం తీయలేదు, బట్ నాకు అది నచ్చింది కాబట్టి నేను తీసిన. మరి ఇట్లాంటి ఇండ్లు మీరు ఎప్పుడైనా చూసిరా? చూస్తే నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి, ఓకేనా? లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.